అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇలా నరువు ఉంటుంది. సో ఈ వీడియోలో రూట్ కెనాల్ గురించి చాలా వరకు డౌట్స్ నేను మీకు క్లియర్ చేస్తాను. అవాయిడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, చేయించుకోవట్లేదు అని అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాప్ దాని మీద వేసుకోవాలా, ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా, డౌట్స్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఎండోడోంటిస్ట్ ఫ్రమ్ గెలాక్సీ డెంటల్ కేర్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా కామన్ గా జరిగే ప్రొసీజర్ ప్రతి డెంటల్ క్లినిక్ లో. ఫస్ట్ కొంచెం మీ టూత్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇలా టూత్ లో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. వైట్ కలర్ లేయర్ వచ్చేసి ఎనామిల్ అంటారు, ఎల్లో కలర్ లేయర్ డెంటిన్ అంటారు, ఈ రెడ్ కలర్ లో ఉండేది పల్ప్ టిష్యూ అన్నమాట. జనరల్ గా లేమన్ టర్మ్ లో చెప్పాలంటే దీన్ని నరం అని పిలుస్తుంటారు అనమాట. సో ఫస్ట్ మనకి పుచ్చు అనేది ఈ వైట్ లేయర్ లో ఉంటే మనకి ఏమి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదనమాట. ఈ ఎనామిల్ అనేది దీనికి ఏమి లైఫ్ ఉండదు, సో దీంట్లో ఏమి మనం పెయిన్ అలా ఏం చూడము. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ లేయర్ నుంచి టీత్ కి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పుచ్చు అనేది ఈ ఎల్లో కలర్ లేయర్ లో అంటే డెంటిన్ లోకి వెళ్ళిపోతుందో అప్పుడు మనము సెన్సిటివిటీ అనేది ఫీల్ అవుతాం అన్నమాట. ఏదైనా చల్లవి తీసుకున్నప్పుడు లేదా స్వీట్ ఆర్ సోర్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనకి సెన్సిటివిటీ అనిపిస్తుంది. అంటే స్టిములస్ బేస్డ్ అన్నమాట. మనం ఏదైనా స్టిములస్ ఇస్తే పెయిన్ కానీ సెన్సిటివిటీ కానీ ఫీల్ అవుతాం. వన్స్ ఆ స్టిములస్ తీసేస్తే యూ ఫీల్ నార్మల్. సో ఈ కండిషన్ లో ఉన్నా కూడా రూట్ కెనాల్ అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎప్పుడైతే మన పుచ్చు అనేది లోపల పల్ప్ అంటే నరంని టచ్ అవుతుందో అప్పుడు మనము రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఎలా అంటే మనకి బాగా పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ పల్ప్ ది టచ్ అవుతుందో పుచ్చు అనేది అప్పుడు బాగా పెయిన్ వస్తుంది. అండ్ ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది మేబీ టువర్డ్స్ యువర్ హెడ్ కానీ ఇయర్ కి కానీ నెక్ కానీ అలా రేడియేట్ అవ్వటం అండ్ పెయిన్ కంటిన్యూస్ గా ఉండడం, నాట్ స్టిములస్ బేస్డ్. మీరు చల్లవి తిన్నా తినకపోయినా ఎప్పుడు కూడా పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుంది. సో ఈ కండిషన్ లో మనము రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇలా పల్ప్ ఉంటుంది అని చెప్పాను కదా, సో ఇదంతా మనము తీసేస్తాం అన్నమాట. ఈ పల్ప్ టిష్యూని మొత్తం తీసేసి ఈ ఏరియాలో అంతా మనము సిమెంట్ తో ఫిల్ చేసేస్తాం. ఈ టీత్ నుంచి మళ్ళీ మీకు పెయిన్ అలా ఏమీ ఉండదన్నమాట. ఈ పుచ్చే కాకుండా ఇలా కేరీస్ వల్లనే కాకుండా ఇంకా ఫ్యూ కండిషన్స్ ఉంటాయండి రూట్ కెనాల్ చేయాల్సినవి. అది ఎలా అంటే ఎప్పుడైనా ట్రామా జరిగిండొచ్చు మీ చిన్నప్పుడు కానీ అట్లా ఎప్పుడైనా అలా ట్రామా జరగటం వల్ల పన్ను రంగు మారిపోతుంది. సో అప్పుడు పుచ్చు లేకపోయినా కలర్ చేంజ్ అవ్వటం వల్ల డాక్టర్ రూట్ కెనాల్ చేయించుకోవాలి అని సజెస్ట్ చేస్తారు. ఇంకో కండిషన్ ఏంటి అంటే ఎప్పుడైనా మనం బ్రిడ్జ్ కి వెళ్ళేటప్పుడు మనకు అడ్జసెంట్ టూత్ ఈ ఎంటీ స్పేస్ ఉన్న అడ్జసెంట్ టూత్ ని కొంచెం ట్రిమ్ చేస్తారనమాట. అంటే ఈ ఎనామిల్ లేయర్ అనేది మనకు తీసేస్తారు. సో మనం కొంచెం డెంటిన్ దగ్గరికి వెళ్తున్నట్లు. సో కొంతమంది పేషెంట్స్ కి ఈ కొంచెం డెంటిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. సో ఈవెన్ వాళ్ళు ఎయిర్ వాళ్ళ పిల్లకి టచ్ అయినా కూడా వాళ్ళు చాలా సెన్సిటివిటీ అండ్ సివియర్ పెయిన్ ఫీల్ అవుతారు. సో ఈ కండిషన్ లో కూడా డాక్టర్ రూట్ కెనాల్ చేయాలి అనేసి చెప్తారనమాట. సో పుచ్చే కాకుండా ఇలాంటి కొన్ని కండిషన్స్ లో కూడా మనము రూట్ కెనాల్ చేస్తాము. సో రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ అనేది వేయించుకోవాలా లేదా అని అంటే నా ప్రకారం అంటే నేను కేసెస్ చూడడం, పేషెంట్స్ ని క్లినికల్ గా చూడడం వరకు క్యాప్ వేయించుకుంటేనే బాగుంటుంది మన ఫుడ్ టైప్ కి, మన మాస్టికేటరీ ఫోర్సెస్ కి. సో ఖచ్చితంగా క్యాప్ వేయించుకుంటేనే బాగుంటుంది. వన్స్ రూట్ కెనాల్ చేసిన తర్వాత ఆ టీత్ అనేది చాలా బ్రిటిల్ అయిపోతుంది అనమాట. సో మన చివింగ్ ఫోర్సెస్ ని అది విత్ స్టాండ్ చేయలేకపోవచ్చు. సో ఈ క్యాప్ అనేది స్ట్రెంగ్త్ ని ఇస్తుంది అండ్ టైట్ సీల్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది.
ఏది మనకి ఈ సిమెంట్ నుంచి లోపలికి ఏది టు ద బోన్ ఏది లీక్ అవ్వకుండా టైట్ సీల్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో రూట్ కెనాల్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఆ టూత్ కి క్యాప్ అనేది డెఫినెట్ గా వేయించుకోవాలి. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్లా అని అంటే జీరో పెయిన్ అండి, అసలు ఏం పెయిన్ ఉండదు. మనము ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడే అనస్థీషియా ఇస్తామన్నమాట. సో దానివల్ల మీకు ఏమీ పెయిన్ అనేది ఉండదు. సో రూట్ కెనాల్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఏంటి అని అంటే ఆ టీత్ నుంచి చాలా గట్టిగా ఉన్న సబ్స్టెన్సెస్ ఏవి చివ్ చేయొద్దు అని చెప్తామన్నమాట. అంటే మోస్ట్లీ మనం డైలీ యూజ్ చేసే ఫుడ్ హ్యాపీగా తినొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. బట్ కానీ చాలా హార్డ్గా ఉన్న చిక్కీస్ కానీ అలా చాలా హార్డ్ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాము. అంతకు మించి మీరు నార్మల్గా న్యాచురల్ టీత్ ఎలా యూస్ చేస్తారో డెఫినెట్గా అలానే యూస్ చేసుకోవచ్చు రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా. రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుందండి. అది సింగిల్ సిట్టింగ్లో అయినా చేసేయచ్చు, అంటే ఒక్కసారి అయిపోచేయచ్చు, లేకపోతే 2 సిట్టింగ్స్ ఆర్ 3 సిట్టింగ్స్ అనేది పడుతుంది. సో ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది మీ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. చాలా ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకుంటే 2 or 3 సిట్టింగ్స్ లో కంప్లీట్ చేసేస్తారు. అలా ఏం లేదు, ఎక్కువ ఇన్ఫెక్షన్ బోన్ లో అలా ఏం లేదు అనుకుంటే సింగిల్ సిట్టింగ్ లో అయిపోతుందండి రూట్ కెనాల్ అనేది. అండ్ తర్వాత డిస్కంఫర్ట్ ఏదైనా ఉంటుందా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అని అంటే కొంచెం పెయిన్ అనేది ఉండొచ్చు పోస్ట్ ఆపరేటివ్ గా. అది విత్ ఇన్ 2 to 3 days నార్మల్ అయిపోతుంది. అది కూడా అన్బేరబుల్ పెయిన్ అలా ఏం ఉండదండి. కొంచెం డిస్కంఫర్ట్ అనేది కొంతమంది పేషెంట్స్ మాత్రమే ఫీల్ అవుతారు, అందరూ కూడా కాదు. సో విత్ ఇన్ 2 to 3 days ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. సో ఇంకొకటి కామన్ గా అడిగే క్వశ్చన్, క్యాన్ ఐ అవాయిడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేసి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు అని, నెగ్లెక్ట్ చేస్తున్నారు, చేయించుకోవట్లేదు అని అంటే ఆ పుచ్చు అనేది ఇలా చాలా డీప్గా వెళ్ళి కింద బోన్ అంతా కూడా ఇన్ఫెక్ట్ చేస్తుందండి. సో అప్పుడు మనము మీరు డిలే చేసే కొద్దీ రూట్ కెనాల్ కూడా చేయకుండా దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసే కండిషన్కి వెళ్ళిపోతుంది టూత్ అనేది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేయకుండా కంపల్సరీ రూట్ కెనాల్ చేయించుకుంటే ఆ టూత్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ నార్మల్ టూత్ లాగా దాన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. రూట్ కెనాల్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గెలాక్సీ డెంటల్ కేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.